తిరుమల లడ్లు డైరీలు క్యాలెండర్ల కోసం మామూలు స్టంట్లు చేయలేదయ్యా. క్యాలెండర్లు అయితే ఫస్ట్ భవానీ నగర్ సర్కిల్ దగ్గర తీసుకునేసాము. మళ్ళీ డైరీలు కావాలనేసి విష్ణు నివాసం కాడికైతే వచ్చాము. ఈడైతే ఒకటే మాట అన్నారయ్యా, తిరుమలకి వెళ్తే గాని దొరకమనేసారు. ఇంకా ఇంటికి వెళ్లే ఓపిక లేక నేరుగా సాయన్న కాడికి వెళ్ళి హెల్మెట్ తీసుకుని తిరుమలకైతే బయలుదేరేసాము. టర్నింగ్లు అంటేనే తిరుమల, తిరుమల అంటేనే టర్నింగ్లు, కానీ భలే ఉంటదయ్యా ఘాట్ రోడ్ ఎక్కుతా ఉంటే. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంటే తిరుమలకి రీచ్ అయిపోతాము. ఈ గ్యాప్ లో పెద్ద స్టంటే జరిగిపోయింది. అదేందో మీరు కరెక్ట్ గా గెస్ చేసి కామెంట్ చేసినట్టయితే తప్పకుండా ఆ కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఇక్కడ మొదలైంది అయ్యా పెద్ద స్టంట. తిరుమలలో సాయంత్రం 5 గంటలు అవుతున్న చలి మాత్రం అదరగొట్టేస్తా ఉంది. అసలు ఫైనల్ గా తిరుపతిలో తిరుమలలో ఉండే స్టాల్స్ అన్ని తిరిగేసిన తర్వాత ఈ స్టాల్ లో అయితే మనకు డైరీస్ దొరికేసాయి. డైరీలు తీసుకునేసాము. సెట్ అయ్యి అనుకునే లోపల మళ్ళీ లడ్డూ కౌంటర్ లో స్టంట్లు చేయాల్సి వచ్చింది. ఆ జనాల్ని చూసి భయం వేసేసింది. కానీ ఫైనల్ గా లడ్డూలు తీసుకునే బయటకు వచ్చాము. ఫైనల్ గా ఇంకా రిటర్న్ అయిపోతున్నాము అనే టైంలో దేవుడు ఊరేగింపు చూడగానే మనసంతా చాలా ప్రశాంతంగా అయిపోయి పడిన స్టంట్లన్నీ మర్చిపోయినాము.